ఇల్లందకుంట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల సర్వేను ఎంపీడీఓ పుల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లోని గ్రామాల్లో నివసించే ప్రజలు కడు పేదరికం అనుభవిస్తూ ఉండడానికి ఇళ్లు లేకపోవడంతో ఇంద్రమ్మ ఇళ్ల పేరిట ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే క్రింది స్థాయి అధికారులు గ్రామాల వారీగా ఇంద్రమ్మ ఇళ్ల సర్వే నిర్వహించినప్పటికీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ఎంపీడీఓలకు సర్వే చేయవలసిందిగా సూచించారు. ఈ మేరకు ఎంపీడీఓ పుల్లయ్య ఇల్లందకుంట మండల కేంద్రంతో పాటు శ్రీరాములపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వేను నిర్వహించి పూర్తి వివరాలు సేకరించారు. ఇంద్రమ్మ ఇళ్లకు కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్నారా లేరా అనే విషయాలతో పాటు రేషన్ కార్డు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా పొందుపరిచి ఉన్నత స్థాయి అధికారులకు పంపించనున్నట్లు ఎంపీడీఓ పుల్లయ్య పేర్కొన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల సర్వే నిష్పక్షపాతంగా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా సర్వే నిర్వహించడం జరుగుతుందని, గతంలో అధికారులు నిర్వహించిన సర్వేను సైతం పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదికలను పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంద్రమ్మ ఇళ్ల సర్వే సూపర్ చెక్ చేయడం జరుగుతుంది. మనకి ఇల్లంతకుంట మండలంలో 9,441 మొత్తం ఉన్నాయి. వాటికి పంచాయత్ సెక్రటరీల ద్వారా మనం సర్వే చేయించడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం వాటి మీద 5% ఎంపీడీఓ సూపర్ చెక్ చేయమని చెప్పారు. దానికి మన ఇల్లంతకుంట మండలంలో 305 ఉన్నాయి. ఉదయం ఇల్లంతకుంటలో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు శ్రీరాములపల్లిలో 22 ఉన్నాయి. 22 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనగర్తి వెళ్తాం. మాకు 20వ తారీఖు కల్లా ఇది ఇంద్రమ్మ ఇళ్ల సర్వే సూపర్ చెక్ కంప్లీట్ చేయమని చెప్పారు. దానిలో భాగంగా మేము కంప్లీట్ చేస్తాం. మొబైల్ యాప్లో వస్తాయి. మొబైల్ యాప్లో మాకు 5% సూపర్ చెక్ చేయమని ఎంపీడీఓకి వస్తాయి. దాని మొబైల్లో వచ్చిన దాని ప్రకారం మేము దాంట్లో దాన్ని వాళ్ళు సర్వే చేసింది కరెక్టా లేదా, రూపు ఆర్సీసీ రూప్ ఉన్నదా, క్యాండిడేట్ రెసిడెన్స్ చేస్తున్నారా, అక్కడ ఉన్నారా లేదా అనేది ఉంటుంది. టైప్ అని అడిగారు. రూప్ టైపు వాళ్ళు ఏం చేస్తున్నారు వాస్తవంగా మేము అది చూస్తాం. తర్వాత వాల్స్ గోడలు ఏ టైప్ ఉన్నాయి అవి కూడా ఏది ఉంటే అది కొట్టేస్తాం. తర్వాత ఓనర్షిప్ ఆఫ్ ద రెసిడెన్సీ వాళ్ళదేనా ఇల్లు అనేది అడుగుతాం. అదే రెంట్కుంటున్నారా అని అడుగుతాం. అది మనం తెలుసుకుంటాం. తర్వాత అప్లికెంట్ ఇక్కడ రెసిడెన్స్ చేస్తున్నారా లేదా అని ఉన్నది. అది కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చేస్తాం. తర్వాత అప్లికెంట్ ప్రజెంట్ లివింగ్ ఇన్ ద హౌస్, ఆ ఇంట్లో ప్రజెంట్ నివసిస్తున్నారా లేదా రెంట్లో ఉంటున్నారా అనేది కూడా చేసి ఫోటో క్యాప్చర్ చేస్తే సెండ్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి యాప్లోకి వెళ్ళి మావి తక్కువైపోతాయి. ఇప్పుడు మేము సర్వే చేసింది అవర్లీ రిపోర్టు పోతుంది మా దగ్గర. పైనుంచి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అక్కడ చూసి ఎవరు ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారో అవర్లీ రిపోర్ట్ కూడా మాకు పంపిస్తున్నారు. మేము ఎన్ని చేసింది, ఇంకా ఎన్ని ఉన్నాయనే బ్యాలెన్స్ అనేది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మాకు కూడా తెలిసిపోతుంది మేము ఎన్ని కొట్టినాం, ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది అవర్లీ రిపోర్టు మరి రిఫ్లెక్ట్ అవుతుంది. 20వ తారీఖు కల్లా కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి.